హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సంపత్. ఈ వీడియోలో మనం 2018లో ఏపీలో జరిగిన ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చిన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ గేవ్ 2/5 of his property to his elder son and 30% of his property to his younger son. He shared the rest of the property among 3 daughters in the ratio 3:5:2. If one of his sons got Rs 20,000 more than the other, then the largest share among the shares of the daughters is. ఈ క్వశ్చన్లో మనకి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర కొద్దిగా ప్రాపర్టీ అయితే ఉంది. ఆ ప్రాపర్టీని తన పిల్లలకి షేర్ చేస్తున్నాడు. పెద్ద కుమారునికి వచ్చేసి 2/5 వంతు ప్రాపర్టీ ఇస్తున్నాడు. తర్వాత రెండవ కుమారుడికి 30% ప్రాపర్టీ ఇస్తున్నాడు. తర్వాత రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ వచ్చేసి తనకి ఇంకా 3 కూతుర్లు ఉన్నారంట. ఆ 3కి కూడా మిగిలిన ఆ ప్రాపర్టీని 3:5:2 రేషియోలో షేర్ చేస్తున్నాడు. అట్లనే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 2 కుమారులలో ఎక్కువ తీసుకున్న అతను రెండో వాడి కంటే 20,000 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడంట. అయితే మనకి ఫైనల్ కన్క్లూజన్ ఏం అడిగినాడంటే దెన్ ద లార్జెస్ట్ షేర్ అమాంగ్ ద షేర్స్ ఆఫ్ హిస్ డాటర్స్. తన 3 కూతుర్లలో ఎక్కువ అమౌంట్ తీసుకున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఎంత అమౌంట్ తీసుకుందని మనకి ఫైనల్గా క్వశ్చన్ అడిగినాడు. సో ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఈ క్వశ్చన్లో అతను మొత్తం ప్రాపర్టీ ఎంత ఇచ్చినాడో మనకైతే తెలియదు. సో అతని మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 100% అనుకుందాం. 100%గా అతను మొత్తం ప్రాపర్టీ మనం తీసుకుంటే ఇందులో 2/5 వంతు తన పెద్ద కుమారునికి ఇచ్చినాడంట. తర్వాత 30% వచ్చేసి తన రెండో కుమారుడికి ఇచ్చినాడు 30%. తర్వాత రెస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ, మిగిలిన ప్రాపర్టీ ఎంత ఉందో మనకు తెలియదు. ఆ మిగిలిన ప్రాపర్టీ ఎంతైతే ఉందో దాన్ని తన 3 కూతుర్లకి ఏ రేషియోలో షేర్ చేసినాడంటే 3:5:2 ఈ రేషియోలో పంచినాడు. సో మొత్తం ప్రాపర్టీ 100% అనుకుంటే పెద్ద కుమారునికి 2/5 వంతు ఇచ్చినాడు. సో ఈ 2/5 వంతు ఇది ఫ్రాక్షన్ ఉంది కదా, దీన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎట్లా 2/5 ఇంటూ పర్సంటేజ్ ఎంత అంటే 100. 5 20s, 20 × 2 40. సో పెద్ద కుమారునికి 40% ప్రాపర్టీ అనేది ఇచ్చినాడు. రెండో కుమారునికి 30% ప్రాపర్టీ ఇచ్చినాడు. రిమైనింగ్ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 40 + 30 టోటల్ 70% వచ్చేసి 2 కుమారులకు ఇస్తే రిమైనింగ్ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 30%. ఈ 30% ప్రాపర్టీని 3 కూతుర్లకు కూడా షేర్ చేస్తున్నాడు. కానీ మనకు ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమడిగినాడంటే ఎక్కువ అమౌంట్ తీసుకున్న అమ్మాయి ఎంత అమౌంట్ తీసుకుంది. సో ఈ 3:5:2 రేషియోలో ఎక్కువ అమౌంట్ ఎవరు తీసుకుంటారు? 5 పార్ట్స్ ఎవరైతే అమ్మాయి తీసుకుంటారో ఆ అమ్మాయి ఎక్కువ అమౌంట్ తీసుకున్నట్టు లెక్క. మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 5 పార్ట్స్ తీసుకున్న అమ్మాయి ఎంత అమౌంట్ తీసుకుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అట్లనే ఈ క్వశ్చన్లో మనకి ఇంకోటి ఏమి ఇచ్చినాడంటే 20,000 రూపీస్ ఎక్కువ తీసుకున్నారు. 2 కుమారులలో ఇంకొకటి కంటే 20,000 ఎక్కువ తీసుకున్నాడు. సో ఇదే కదా ఇద్దరి షేర్స్ 40%, 30%. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనుకోవచ్చు కదా మనము. ఎక్కువ తీసుకున్నాడంటే ఏంటి? 20,000 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడంటే ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అమౌంట్ వచ్చేసి 20,000. సో 40%, 30% మధ్య తేడా ఎంత ఉంది? 10%. సో 10% వాల్యూ వచ్చేసి 20,000 తీసుకుందాం. 20,000కి ఈక్వల్. ఈ 100% అమౌంట్లో 10% వాల్యూ ఎంతనో మనకు తెలిసిపోయింది. సో దీన్ని బట్టి మనం మిగతా దాన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ 10% వాల్యూ వచ్చేసి ఎంత? 20,000. అయితే మనం కనుక్కోవాల్సింది ఈ 30% వాల్యూ ఎంతనో మనం కనుక్కుంటే దీన్ని బట్టి ఈ 5 పార్ట్ తీసుకున్న అమ్మాయి ఎంత అమౌంట్ తీసుకుందో నేను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 10% వాల్యూ 20,000 అయితే 30% వాల్యూ ఎంత? 30% వాల్యూ ఎంతనో కనుక్కుంటే మనకి 30% తెలుస్తుంది. ఇంటూ అంతటితో స్టాప్ చేయొద్దు, ఇంకా క్యాల్కులేషన్ కంటిన్యూ చేద్దాం. ఈ 30% అమౌంట్ అనేది రేషియోకి ఈక్వల్ అవుతుంది కదా. ఇప్పుడు 3:5:2 రేషియోలో దీన్ని డివైడ్ చేసినానంటే 3 + 5 8 + 2 10. మొత్తం ఈ 30% ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని 10 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక అమ్మాయికి 3 పార్ట్లు ఇచ్చినాడు, ఇంకొక అమ్మాయికి 5 పార్ట్స్, ఇంకొక అమ్మాయికి 2 పార్ట్స్ ఇచ్చినాడు. సో ఈ 30% అమౌంట్ అనేది 10 పార్ట్స్కి ఈక్వల్ అయితే మనకు కావాల్సింది ఏంటి? 5 పార్ట్స్ ఎంతనో మనం కనుక్కుందాం. సో 10 3s, 5 2s, 2 10,000. సో టోటల్ అమౌంట్ ఎంత? 30,000.
5 పార్ట్స్ ఎక్కువ అమౌంట్ తీసుకున్న అమ్మాయి యొక్క వాల్యూ ఎంత అంటే 30,000. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. Second question. A train of length 180 meters moving with uniform speed crosses a telephone pole in 18 seconds. Due to detachment of some coaches, its length is reduced to 150 meters. Now the time in seconds taken by the train moving with the same speed to cross a bridge of length 120 meters. ఈ క్వశ్చన్లో మనకు ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఫస్ట్ లెంత్ వచ్చేసి 180 మీటర్స్ అంట. ఈ 180 మీటర్స్ ట్రైన్ ఒక టెలిఫోన్ పోల్ దాటడానికి 18 సెకండ్ల టైం తీసుకుంటుంది. కానీ తర్వాత ఆ 180 మీటర్స్ ట్రైన్లో నుండి కొన్ని కోచెస్ని తీసేస్తే ఆ ట్రైన్ ఇప్పుడు లెంత్ వచ్చేసి 150 మీటర్స్ అయింది. అంటే 30 మీటర్ల మేర ఉన్న కోచెస్ అన్ని కూడా తీసేసినారు. ప్రజెంట్ ఇప్పుడు ట్రైన్ లెంత్ వచ్చేసి 150 మీటర్స్ అయింది. అయితే ఇప్పుడు ఈ 150 మీటర్స్ ఉన్న ఈ ట్రైన్ ఒక బ్రిడ్జిని క్రాస్ చేస్తూ ఉంది. ఆ బ్రిడ్జ్ లెంత్ ఎంత అంటే 120 మీటర్స్ లెంత్. అప్పుడు ఆ ట్రైన్ ఆ బ్రిడ్జిని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని మనకు యాక్చువల్ క్వశ్చన్ ఇచ్చినాడు. ఈ క్వశ్చన్ మనం ఎలా చేయాలో సాల్వ్ చూద్దాం. తర్వాత ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అన్ని పారామీటర్స్ ఉన్నాయి కానీ స్పీడ్ ఒకటి లేదు. సో ఫస్ట్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఫర్ స్పీడ్ వచ్చేసి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ట్రైన్ డిస్టెన్స్ ఎంత ఫస్ట్ 180 మీటర్స్. ఎందుకంటే రెడ్యూస్ చేయకముందు ఫస్ట్ లెంత్ వచ్చేసి 180 మీటర్స్. ఈ 180 మీటర్స్ ట్రైన్ ఆ లెంత్తో టెలిఫోన్ పోల్ని క్రాస్ చేస్తూ ఉంది 18 సెకండ్స్లో. కాబట్టి మనము డిస్టెన్స్ వచ్చేసి ఫస్ట్ డిస్టెన్సే మనం తీసుకోవాలి. సో 180 మీటర్స్ డివైడెడ్ బై టైం ఎంత 18 సెకండ్స్. సో 18 టెన్స్ 10 మీటర్ పర్ సెకండ్. యాక్చువల్లీ స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. తర్వాత 30 మీటర్ల మేర కోచెస్ అనేది తీసేసిన తర్వాత ట్రైన్ లెంత్ వచ్చేసి 150 మీటర్స్ అయింది. ఈ 150 మీటర్స్ ఉన్న ఈ ట్రైన్ 120 మీటర్స్ పొడవున్న బ్రిడ్జిని దాటడానికి ఎంత టైం పడుతుంది. సో ఇక్కడ మనము టైంని ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఈక్వల్ టు టైం ఫార్ములా ఉంది. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 150 మీటర్స్. సెకండ్ ట్రైన్ లెంత్ వచ్చేసి 150 మీటర్స్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఎంత అంటే 120 మీటర్స్. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ ఉంది కాబట్టి మనము లెంత్ అనేది ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఈ రెండింటిని కూడా మనం తీసుకోవాలి. రెండు కూడా కలిపి యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు ఎగ్జాక్ట్ వాల్యూ అనేది వస్తుంది. ఒకవేళ టెలిఫోన్ పోల్ని కానీ లేకపోతే ఇంకా ఏదైనా టన్నెల్ని కానీ మనిషిని కానీ ఇట్లాంటి వాటిని క్రాస్ చేస్తూ ఉంటే మనము వాటి లెంత్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో డిస్టెన్స్ బై స్పీడ్ 150 ప్లస్ 120 డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. సో 10 అన్నీ కూడా మీటర్స్ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి సో డైరెక్ట్గా వాల్యూస్ తీసేసుకుందాం. 150 ప్లస్ 120 270 బై 10 ఈక్వల్ టు 27 సెకండ్స్. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ allowing a discount of 20% on the market price of an article, a shopkeeper makes a profit of 12%. What percent is its market price above its cost price? ఒక దుకాణదారుడు ఉన్నాడు. అతని దగ్గర ఒక వస్తువు ఉందంట. ఆ వస్తువు కాస్ట్ ప్రైస్ ఎంత మనకు తెలియదు కానీ దాని మీద కొద్దిగా ప్రైస్ యాడ్ చేసి దాన్ని ఒక మార్కెట్ ప్రైస్కి అంటే ప్రకటిత వెల మార్కెట్ ప్రైస్ అనేది పెట్టేసి దాన్ని అమ్ముతున్నాడు. దాన్ని ఎట్లా అమ్ముతున్నాడు అంటే 20% దాని మీద మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చినాడు. ఒక ప్రైస్ అనేది మార్క్ చేసి దాని మీద మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినా కూడా తనకి 12% ప్రాఫిట్ వచ్చిందంట. కానీ మనకి ఫైనల్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే వాట్ పర్సెంట్ ఈజ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఆ మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉంది అని అర్థం క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎట్లా చేయాలో చూద్దాం ఒకసారి. సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఎప్పటికైనా సరే కాస్ట్ ప్రైస్ అనేది 100%గా తీసుకుంటారు. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ప్లస్ చేస్తాం, లాస్ వస్తే మైనస్ తీసుకుంటాం. కానీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ గురించి దాదాపుగా అడుగుతున్నాడు కాబట్టి కొద్దిసేపు ఈ కాస్ట్ ప్రైస్ని పక్కన పెట్టేసి మార్కెట్ ప్రైస్ని 100% అనుకుంటాం. దాని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే దీన్ని 80%కి అమ్మినట్టు లెక్క. 80% లాస్కి 80%కి అమ్మినా కూడా అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 12% ప్రాఫిట్. అంటే 100 ప్లస్ 12 ఎంత 112% ప్రాఫిట్ వస్తూ ఉంది డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మితే అది ఎంత
ప్రాఫిట్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఆ వచ్చిందే మనకి మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు 80% ఈక్వల్ టు 112 అయితే 100కి ఎంత డిస్కౌంట్ ఇవ్వకుండా మనము అమ్ముతున్నాం. సో 0 క్యాన్సల్, 8 1s 8 4s 140% వచ్చేసి మార్కెట్ ప్రైస్. ఇక్కడ 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే కనుక ఆ వాల్యూ ఆర్టికల్ అనేది 112%కి వెళ్ళిపోతుంది. అంటే 12% ప్రాఫిట్ వచ్చినట్టు లెక్క. ఏం డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మితే కనుక 140కి అమ్మినట్టు, అంటే 40% ప్రాఫిట్ వచ్చినట్టు లెక్క. సో కాస్ట్ ప్రైస్ మీద అతను ఎంత ఎక్కువ వేసి అమ్ముతున్నాడంటే 40% ఎక్కువ వేసి అమ్ముతున్నాడు. ఈ 40% అనేది డిఫరెన్స్ బిట్వీన్ బోత్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. సో మనకి క్వశ్చన్ కూడా అడిగింది అదే. ఏమడిగినాడు, దాని ప్రకటిత వేళ కొన్న వేళ కంటే ఎంత ఎక్కువ అన్నాడు. ఇది 100% అనేది కొన్న వేళ అయితే ప్రకటిత వేళ ఎంత అవుతుంది అంటే 140% అవుతుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ బోత్ వచ్చేసి 40%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుపై ₹3 తగ్గించి దాన్ని 42కి అమ్మితే దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్. ఒక వస్తువు మీద ₹3 తగ్గించి దాన్ని 42కి అమ్మినాడంటే 42 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. తర్వాత దీనికి +3 యాడ్ చేస్తే మనకు యాక్చువల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత? 45. సిపి 45 వచ్చేసి సిపి అవుతుంది. 42 వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ ₹3 అనేది డిస్కౌంట్ అవుతుంది. దేని మీద డిస్కౌంట్? 45 మీద డిస్కౌంట్ అవుతుంది. కానీ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడంటే దానిపై ఇచ్చిన డిస్కౌంట్ శాతం ఎంత అంటున్నాడు. ఈ ₹3 అనేది 45 మీద ఎంత శాతము కనుక్కుంటే కనుక మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. సో 3/45 × 100 మనకి డిస్కౌంట్ శాతం కనుక పర్సెంట్ అంటే ఇచ్చినటువంటి ₹3 మనము పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అంతే. 3 1 3 15. సో 15 100 5 15 6 9 90 10. సో ఆన్సర్ వచ్చేసి 6తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 14 9 8 1/3 ఆప్షన్ 4. ఆప్షన్ 4 వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 6తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో రిమైనింగ్ ఫ్రాక్షన్ ఎంతైనా ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. ఆప్షన్ 4 వచ్చేసి మన ఆన్సర్.